హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. అండ్ మొత్తానికి ఐపీఎల్ 2025 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీదే స్టార్ట్ కాబోతుంది ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి. అండ్ ఈ మ్యాచ్ నెక్స్ట్ డే రోజే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, లైక్ అసలు ఏం జరగబోతుందని. ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షం పడింది ఈరోజు అయితే. నిన్న నైట్ అయితే వర్షం పడింది. మరి దానివల్ల పిచ్ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? వాళ్ళైతే ఇంతకుముందు ప్రాక్టీస్ మ్యాచ్లు చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఈ ఇన్నింగ్స్లో కూడా 250 ప్లేస్ స్కోర్ అయితే వెళ్ళింది. మరి వర్షం పడినప్పుడైతే ఖచ్చితంగా కొద్దిగా అయితే లైక్ పిచ్ అనేది డౌన్ అయ్యిద్ది, లైక్ స్లో అయిపోద్ది అనమాట. కాబట్టి అంత స్కోర్ అయితే మేబీ మన ఎక్స్పెక్టేషన్ స్కోర్ అయితే అంత కొట్టలేకపోవచ్చు. పిచ్ బాగాలేకపోతే ఎవడు కూడా ఏం చేయలేడు. లైక్ దానికైతే మరి ఇప్పుడు ఛాలెంజింగ్ అయింది. అందరూ ఈగర్గా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లోనే 300 కొట్టలేస్తారా? అసలు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అసలు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నది ఒక ఎక్సైట్మెంట్ ఉందన్నమాట మొత్తం అంతా. అండ్ అందరూ కూడా మానిటర్ చేస్తున్నారు హౌ దే ఆర్ గోయింగ్ టు ప్లే. అంటే సేమ్ ఫామ్ని కంటిన్యూ చేస్తారా? ఏదైతే ఐపీఎల్ 2024లో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారా, లేకుంటే అటర్ ఫ్లాప్ అవుతారా అయితే చెప్పలేము. మనం ఐపీఎల్ అనేది లైక్ ఎప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదు. అండ్ ఈవెన్ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో కూడా అంత పెద్ద టీం కూడా మొత్తం బోల్తా పడిపోయింది, డిజాస్టర్ అయింది. ఈసారి అట్లా కావద్దని అయితే కోరుకుంటున్నాను నేను. టీం ఇంకా స్ట్రాంగ్ అయింది, సేమ్ హిట్టింగ్ ఆర్డర్ గట్టిగానే ఉంది. కాకపోతే ఇక్కడ అక్కడే డిసడ్వాంటేజ్, వచ్చిన కొట్టుకుంటే పోతారు. వికెట్లు పడితే ఎవడు కూడా ఆలోచించట్లేడు వికెట్ గురించి. మరి ఈసారన్నా ఆ తప్పు చేయకుండా కప్పు కొడతారైతే చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఐ హోప్ ఈసారి ఎస్ఆర్హెచ్ ఇంకా మరింత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేయాలైతే కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా లైక్ మ్యాచ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి చూడాలి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందని. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే నేను ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే 300+ స్కోర్ దాటిద్దని అయితే అనుకుంటున్నాను. కాకపోతే వర్షం పడ్డది కాబట్టి కొంచెం మేబీ ఇంపాక్ట్ కావచ్చు అని కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే పిచ్ అప్పటికల్లా ఏమైనా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ ఇంతకుముందున్న హ్యూమిడిటీ లైక్ డ్రై పిచ్ని మళ్ళీ తయారు చేయగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచే 300+ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా అందరైతే ఫామ్లో ఉన్నారు. నేనైతే చాలా ఈగర్గా లైక్ ఒకవేళ ఫస్ట్ మ్యాచే 300 కొడితే మాత్రం అసలు ఈసారి టికెట్స్ రేట్ అసలు ఎంత అంటే భయంకరంగా అసలు పెరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్కే చాలా హైప్తో ఉంది. టికెట్స్ అన్ని డబల్ రేట్స్కి అయితే అమ్మేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్లో అయితే ట్రిపుల్ రేట్స్ పోతున్నాయి. హైయెస్ట్ టికెట్ వచ్చేసి 30,000 ఉంది. అండ్ స్టార్టింగ్ టికెట్ ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2750 నుంచి ఉందన్నమాట. ఫస్ట్ 1500+ అదే 500+ 750 టికెట్స్ అయితే మొత్తం లైక్ అవి క్లోజ్ చేశారు. మేబీ బ్లాక్లో అమ్మొచ్చేమో ఒక గ్రౌండ్ దగ్గర నాకు తెలిసి. మరి ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ 300+ కొడితే మాత్రం అసలు టికెట్స్ పరిస్థితి మనం ఎవ్వరు ఊహలకు కూడా అందమాట. ప్రతి టికెట్ డబల్ ట్రిపుల్ అయిపోద్ది. అట్లీస్ట్ 200+ కొట్టినా కానీ ఓకే నెక్స్ట్ మ్యాచ్ కూడా టికెట్స్ కొంచెం హైక్ అయితే అవుతుంది. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ లైక్ పూర్తిగా డల్ అసలు పోయినసారి మ్యాచ్ లాగా లైక్ లాస్ట్ మ్యాచ్ లైక్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఫైనల్ ఎలాగైంది ఆ విధంగా అయితే మాత్రం కొద్దిగా 50% అయితే క్రేజ్ తగ్గిపోద్ది. లైక్ ఫస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 300 కొడితే నెక్స్ట్ లెవెల్లో అసలు ఫ్యాన్స్ పెరిగిపోతారు, భయంకరంగా ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ అయితే మాత్రం అదే విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే రైజింగ్ అనమాట. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ లైక్ ఆల్రెడీ లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఒక సిఎస్కే ఎంఐ లెవెల్లోకి ఆ రేంజ్కి ఫ్యాన్స్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడే ఫస్ట్ 2-3 మ్యాచెస్ డిసైడ్ అవుద్ది అనమాట. మరి నేనైతే 300+ ఈ మ్యాచ్లో కొట్టాలని కోరుకుంటున్నాను. కొట్టాలని గట్టి బలం కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లోనే 300+ దాటిద్దా, లేకుంటే బోల్తా కొట్టిద్దా అనుకుంటారా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాంటి మరీ ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ కోసం మా ఛానల్ కారన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.